హాయ్ హలో నేను మీ రివ్యూ సెలెక్ట్. ఈరోజు మన రివ్యూ వచ్చేసి సరిపోదా శనివారం. న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరాన్ని వంటి క్లాసిక్ మూవీ తర్వాత మళ్ళీ రూపొందించిన చిత్రం సరిపోదా శనివారం. ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నాని కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో రూపొందించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు వంటివి బయటకు వచ్చాయి. అన్ని ప్రేక్షకులు మెప్పించాయి. ముఖ్యంగా ట్రైలర్లో మొత్తం పోతారు అనే డైలాగ్ సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చింది. చిత్ర బృందం గ్యాప్ లేకుండా సినిమాను ప్రమోట్ చేస్తుంది. 3 రోజుల క్రితమే సెన్సార్ రిపోర్ట్ కూడా కంప్లీట్ అయ్యాయి. సినిమాను యూఏ సర్టిఫికేట్ వచ్చింది. సినిమా సక్సెస్ పై టీం చాలా కాన్ఫిడెంట్గా ఉంది. మరోపక్క సినిమాని ఇండస్ట్రీలో కొంతమంది విశ్లేషించడం జరిగింది. సినిమా విశ్లేషించిన తర్వాత వాళ్ళు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. వారి టాక్ ప్రకారం సరిపోదా శనివారం సినిమాలో హీరో నాని ఎల్ఐసి ఏజెంట్గా కనిపిస్తాడట. చిన్నప్పటి నుండి ఇతని కోపం ఎక్కువ. అందువల్ల ఇతని కోపాన్ని ఆదివారం నుండి శనివారం వరకు ఆపుకోవాలి. తల్లి చెప్పడంతో దాన్ని అలవాటు చేసుకుంటాడు. శనివారం రోజు మాత్రం శివతాండమే ఆడిస్తాడని తెలుస్తుంది. అయితే మిగిలిన రోజులు ఇతనికి విలన్ ఎస్ఏ సూర్య వల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయి, ఇందులో చార్సీల ప్రియాంక అరుల్ మోహన్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథగా తెలుస్తుంది. మొత్తం ఫస్ట్ హాఫ్ బాగుంటుందట. సెకండ్ హాఫ్లో కొంచెం వైలెన్స్ ఎక్కువగానే ఉందని కంప్లైంట్ వస్తుంది. అయితే క్లైమాక్స్ మళ్ళీ సినిమా గ్రాఫ్ను పెంచుతుందని చెప్తున్నారు. అందువల్ల నెగిటివిటీ కూడా ఎక్కువ ఫీలింగ్ కలగదట. నాని ఎస్ఏ సూర్య పోటీ పడుతూ నటించారట. ప్రియాంక కూడా అందంగా కనిపిస్తూనే మంచి పర్ఫార్మెన్స్ ఉన్న రోల్స్ నటించి మెప్పించిందని తెలుస్తుంది. రిలీజ్ రోజున ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.